సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు అనేవి లేకుండా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలతో పాటు హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రెండు రకాల ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 24,960 రూపీస్ అనేటువంటి దాన్ని పర్ మంత్ అయితే మనకి పే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి హ్యాండీమ్యాన్ హ్యాండీ ఉమెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు అర్థం చేసుకోగలిగేటువంటి స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ దీంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు బేసిక్ హిందీ లాంగ్వేజ్ వచ్చినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 22,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక రెండు రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేటువంటి దాన్ని తీయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్లయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ అట్ ముంబై అని చెప్పేసి ఈ యొక్క పేరుపై డీడీ అనేది తీసి ఈ యొక్క డీడీ రిసిప్ట్ని కూడా మీరు ఇంటర్వ్యూస్కి అయితే పట్టుకుని అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డీడీ రిసిప్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి రాత పరీక్షలు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డ్రైవింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ కానీ లేదంటే విర్చువల్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక పోస్టులకి అయితే సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ లాంటి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేవి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఈవెంట్స్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక నోటిఫికేషన్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్.
ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పొజిషన్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసి ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు స్టేట్ అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు అడ్రస్తో పాటు పిన్ కోడ్, మొబైల్ నెంబరు, స్టేట్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ జెండర్ అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ బాక్స్లో ఇంటూ మార్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి, రిలీజియన్ దగ్గర హిందూ అయితే హిందూ అని, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పేసి ఆ విధమైనటువంటి రిలీజన్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ టంగ్ దగ్గర తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేసి మీ యొక్క పాన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్ అంటే కనుక ఆ క్యాస్ట్ బాక్స్లో వచ్చేసరికి మీరు టిక్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, మాట్లాడగలడం, రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ లాంగ్వేజ్ దగ్గర మీరు ఇంటూ మార్క్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఒక వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి నెక్స్ట్ లైట్ మోటార్ కానీ లేదంటే హెవీ మోటార్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అమౌంట్ అనేది పే చేస్తున్నారో ఒక అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఒక డీడీ నెంబర్తో పాటు డీడీ అనేది ఏ డేట్న తీశారు, నెక్స్ట్ ఒక డీడీ అనేది ఏ బ్యాంకులో తీశారు అనేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు రిలేటివ్స్ అనేవారు ఏఎస్ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ స్కిప్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ వద్ద ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయో ఆ బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీడీ రిసిప్ట్, నెక్స్ట్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్స్లో ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ను కూడా పట్టుకొని ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి మనకి ఏ డేట్న వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారో మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి టోటల్గా 130 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి May 2 మనకి మార్నింగ్ 9 to 12 వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 292 వేకెన్సీ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి May 4 మనకి మార్నింగ్ 9 to 12 వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఏఏ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై 600043, ల్యాండ్ మార్క్ వచ్చేసరికి నియర్ తాజ్ క్యాటరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నింటినీ కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి అడ్రస్కి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క జిరాక్స్ కాపీస్ అన్నిటిపై కూడా మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.